జగన్ని రాజకీయంగా అంతం చేయటం షర్మిల పంతం అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. ఇక ఆవిడ మాటలు కంటిన్యూగా చూస్తుంటే సరే, రాజకీయ స్టేట్మెంట్లో తప్పేం లేదు. ఇది మణిపూర్ గురించి మాట్లాడిందా, లేకపోతే కనుక పోలవరం గురించి మాట్లాడిందా, అవన్నీ రాజకీయంగా విమర్శలు. దానికి సమాధానం ప్రభుత్వం కూడా చెప్పుకుంటుంది, పార్టీగా చెప్పుకుంటుంది, వైసీపీ వర్సెస్ కాంగ్రెస్గా చెప్పుకుంటుంది. కాకపోతే వ్యక్తిగతంగా జగన్ని డ్యామేజ్ చేయడం అంటే జగన్ తప్పు చేయలేదా అని వెంటనే మాట్లాడే వాళ్ళు ఉంటారు. జగన్ ఏం తప్పు చేశాడో వాళ్ళిద్దరికి తెలియాలా, షర్మిలకి తెలియాలా, జగన్కి తెలియాలా. మనమైతే ఈ పత్రికల్లో, అది ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసిన దాని ప్రకారం అయితే కుటుంబంలో కలహాలు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో ఎన్టీఆర్ గారి కొడుకులకు వారసత్వం వచ్చిందా, ఎన్టీఆర్ గారి కుమార్తెలకు వారసత్వం వచ్చిందా, ఎన్టీఆర్ గారి అల్లుడికి వచ్చింది. అదే సందర్భంలో ఆయన భార్యకి వారసత్వం వచ్చిందా, రాలేదు కదా. చివరికి ఆ ఎన్టీఆర్ గారి కుమారుడు మళ్ళీ ఆ రోజున తన నాన్నని విభేదించి కొడుకులంతా అల్లుడికి సహకరించారు. అందులో మళ్ళీ విభేదాలు వచ్చిన ఒక అల్లుడు అవతలకి వెళ్ళిపోయి వైసీపీ కాంగ్రెస్లో చేరాడు, ఇంకొక కొడుకేమో సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. ఇవన్నీ ఆ రోజున ఎంతవరకు హైలైట్ అయినాయి? లేదు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి బాగా ఎందుకు హైలైట్ అవుతున్నాయి? ఆ రోజున ఎన్టీ రామారావు గురించి వాళ్ళు మాట్లాడిన దాంట్లో నెగిటివ్గానే హైలైట్ చేసుకొచ్చారు కదా. ఎన్టీ రామారావుకి నెగిటివ్గా, ఆ కొడుకులకి హైలైట్ చేశారా? హరికృష్ణ మంచి ఏది వాళ్ళు మంచివాళ్ళు అన్నటువంటి కోణంలో కాకుండా ఎన్టీఆర్ దుర్మార్గుడు అనే దానికి సాక్ష్యం కింద. ఇప్పుడు అట్లాగే షర్మిల తన అన్న దుర్మార్గుడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా రాబోయేటువంటి రోజులలో ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళబోతున్నట్టే కనబడుతుంది. చూస్తుంటే రాజకీయంగా అంటే జగన్ గద్దెనెక్కడానికి తను కారణమని భావిస్తున్నటువంటి ఆమె మరి అన్న దగ్గర నుంచి ఏమన్నా అందులో పదవి కోరిందా, అంటే ముఖ్యమంత్రి పదవి తనకు కూడా కొన్ని రోజులు కావాలని కోరిందా, లేకపోతే రాజ్యసభ అడిగినటువంటి మాట వాస్తవమా, రాజ్యసభ ఇవ్వనని చెప్పి జగన్ చెప్పినటువంటి మాట వాస్తవమా, ఏది ఏమైనా సరే తనని కాదన్న అన్న రాజకీయ అంతం అన్నటువంటిది షర్మిల పంతం నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.